ఓకే, శాంపుల్ క్యూ మేనేజర్లో టెస్ట్ క్యూకి మెసేజ్ పెడుతున్నారు, మెసేజ్ 1, మెసేజ్ 2, మెసేజ్ 3. ఇప్పుడు మరీ వచ్చేసి ఆ మెసేజ్ని గెట్ చేస్తారు, ఏఎంక్యూస్ గెట్ టెస్ట్ క్యూ శాంపుల్ క్యూ మేనేజర్. ఇప్పుడు డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ టెస్ట్ క్యూ అని పెడితే ఇక్కడ ఏమవుతుంది, మనకి కరెంట్ డెప్త్ మ్యాక్స్ డెప్త్ చూపిస్తుంది. మ్యాక్స్ డెప్త్ 10 ఉంది, కరెంట్ డెప్త్ వచ్చేసి 3 అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ వచ్చేసి 2053 ఎర్రర్ ఎట్లా వస్తుంది. 2053 అంటే ఏంటి, మెసేజెస్ ఫుల్ అయిన క్యూలో అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో అది ఏ రకంగా వస్తుంది అంటే ఏం లేదు, మనము ఈ మ్యాక్స్ డెప్త్ ఉంది కదా, మ్యాక్స్ డెప్త్ని ఆల్టర్ చేస్తాము. ఇప్పుడు మనం మ్యాక్స్ డెప్త్ని 10 నుంచి 3కి చేస్తాము. 3కి చేసేసి అప్పుడు మెసేజ్ పెట్టినామనుకో, మెసేజ్ పెట్టినాక అప్పుడు ఏమవుతుంది, 3 కన్నా ఎక్కువ ఉంటే ఆ 4th మెసేజ్ పెట్టేటప్పుడు మనకి లేదా మ్యాక్స్ డెప్త్ ఇప్పుడు 10 ఉంది. ఇక్కడ ఏమవుతుంది, మనకి 10 మెసేజెస్ మాత్రం పెట్టగలము. 10 తర్వాత మెసేజ్ 11th మెసేజ్ పెట్టేటప్పుడు మనకి 2053 ఎర్రర్ వస్తుంది. సో మ్యాక్స్ డెప్త్ ఎంతవరకు మనము ఉండొచ్చు బై డిఫాల్ట్గా అంటే 999. ఇది సపోజ్ ఇంటర్వ్యూలో ఎవరైనా క్వశ్చన్స్ అడగచ్చు, మీకు మ్యాక్స్ డెప్త్ బై డిఫాల్ట్ ఎంత ఉంటుందంటే మీరు 999 అని చెప్పండి. సో ఓకే, ఇప్పుడు బై డిఫాల్ట్ మ్యాక్స్ మెసేజ్ లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 4 MB ఉంటుంది. దాన్ని మనము 100 MB వరకు ఇంక్రీజ్ చేయొచ్చు యాజ్ పర్ ఎంక్యూ పాలసీ, IBM ఎంక్యూ పాలసీ. సో 100 MB వరకు మనం ఇంక్రీజ్ చేయొచ్చు. ఈ 2030 ఎర్రర్ కోడ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం మెసేజ్ లెంత్ ఎక్స్టెండ్ అయినప్పుడు వచ్చే ఎర్రర్. సపోజ్ ఇప్పుడు మనకి 4 MB మనం పెట్టుకున్నాము, ఆ టైంలో మనకి మెసేజ్ లెంత్ వచ్చేసి 4 MB కన్నా ఎక్కువ ఉంటే ఈ ఎర్రర్ త్రో చేస్తుంది. సో నెక్స్ట్ గెట్ టు డిసేబుల్ అని కూడా ఎర్రర్ వస్తుంది అనమాట. గెట్ డిసేబుల్ అయితే ఎర్రర్ వచ్చేసి 2016 ఉంటుంది. పుట్ డిసేబుల్ ఎర్రర్ కోడ్ నాకు గుర్తులేదు, అది కూడా ఎర్రర్ కోడ్ తెలుస్తుంది. సపోజ్ మీకు ఏ ఎర్రర్ కోడ్ తెలియదు అనుకోండి, సో అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా మీ MQRC దెన్ గివ్ ద ఎర్రర్ కోడ్ నేమ్. సపోజ్ ఇక్కడ 2030 మనకు తెలియదు, మీరు MQRC 2030 ఎర్రర్ కోడ్ ఇచ్చినారనుకోండి, దాని అర్థం ఏమవుతుంది, అప్పుడు అది డిస్ప్లే చేస్తుంది, అప్పుడు మీరు ట్రబుల్ షూట్ చేయడానికి అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఎర్రర్ కోడ్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ MQ కాన్సెప్ట్ గురించి కూడా చెప్తాను. థ్యాంక్ యూ.